లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రపంచంలో జరుగుతున్న అతి ప్రాముఖ్యమైన విషయాల్లో క్రైస్తవులకు సంబంధించిన అప్డేట్స్ని కానీ న్యూస్ కానీ మీకు అందించే ప్రయత్నంలోనే ఈ వీడియోలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు అందిస్తున్నాను. ఆస్ట్రేలియాలో సిడ్నీలో జరిగినటువంటి ఆ అటాక్ నుంచి ఎలన్ మస్క్ మాట్లాడినటువంటి విశ్వంలో దేవుని ఉనికి గురించి మాట్లాడిన విషయాల వరకు దాదాపు 9 ప్రాముఖ్యమైన అంశాలతో ఈ వీడియో అందిస్తున్నాను. ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంటే. ఈ వీడియోని అందుకే పూర్తిగా చూడండి, ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేయండి. మొదటిది, తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. తమిళనాడు ప్రభుత్వం ఎస్సీల గురించి తీసుకున్న ఒక నిర్ణయం ఇది. అయితే సోషల్ మీడియాలో ఇది తప్పుగా వైరల్ అవుతుంది. దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తారు, క్రైస్తవులుగా మారినా కూడా వారు ఎస్సీ హోదాను ఉంచుతారు, చట్టాలన్నీ అమలవుతాయని చెప్పి కొన్ని తప్పుగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వ స్థాయి ఆధీనంలో ఉంటుంది. దీనికి రాజ్యాంగ సవరణ కూడా అవసరం. అలా పూర్తిగా ఎస్సీ హక్కులు కల్పించలేదు. కానీ ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం క్రైస్తవులుగా అప్డేట్ అయిన తర్వాత కూడా కుల వివక్షను అనుభవిస్తున్నారు. కాబట్టి ఎస్సీ హక్కులన్నీ హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే వర్తిస్తున్నాయి. క్రైస్తవ్యంలోకి, ఇస్లాంలోకి మారినప్పటికీ వారి స్వభావాలు అలాగే ఉంటున్నాయి అని చెప్పి వాటిని తిరస్కరించకూడదు, వీరికి కూడా వర్తించాలని చెప్పి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. 2023 ఏప్రిల్లోనే తమిళనాడు అసెంబ్లీలో క్రైస్తవులకు ఎస్సీ హోదా ప్రయోజనాలు వర్తింపచేయాలి అని చెప్పి వాటికి అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించింది ప్రభుత్వం. ఆ టైంలో బీజేపీ వాటిని సపోర్ట్ చేయకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు జరిగింది కాదు, 2023 ఏప్రిల్ అసెంబ్లీలోనే జరిగినటువంటి విషయం. 2025 నవంబర్లో తమిళనాడులోని క్రైస్తవ ఆర్గనైజేషన్స్ అన్నీ కలిసి దళిత్ క్రిస్టియన్ సండే అని చెప్పి ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ హోదా పెండింగ్లో ఉండగా తమిళనాడు ప్రభుత్వం ఈ ఎవరైతే క్రైస్తవులుగా మారినవారు, దళిత క్రైస్తవులు అనబడేవారు ఉన్నారో వారు నిర్దిష్టంగా స్కాలర్షిప్ల విషయంలో కానీ, రాయితీల విషయంలో కానీ వాటిని మన రాష్ట్రంలో పరిశీలించవచ్చు అని, రాష్ట్రానికి ఉన్న హక్కులలో మాత్రం ఎస్సీలు క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా ఆ హోదాలు కానీ, ఆ స్కాలర్షిప్లు కానీ, రాయితీలు కానీ పొందేందుకు ఉన్నటువంటి విషయాలన్నీ పరిశీలించి అమలు చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ నిశ్చయించుకుంది. ఇక రెండో విషయం, ఆస్ట్రేలియాలో ఈ బోండీ బీచ్ దగ్గర జరిగిన ఒక దాడి గురించి. 2025 డిసెంబర్ 14వ తారీఖు ఆస్ట్రేలియాలో సిడ్నీలో బోండీ బీచ్ దగ్గర చనుకా బై ద సీ అని చెప్పి ఒక హనుక్కా అనేటువంటి వేడుకను యూదులు జరుపుకుంటున్నారు. ఇది యూదుల పండుగ. యూదులు జరుపుకునే హనుక్కా వేడుకలోనే దాదాపు 1000 మందిని టార్గెట్గా చేసుకుని చంపాలి అని కాల్పులనేవి స్టార్ట్ చేశారు. 2 హంతకులు దొరికారు. ఒకరు 50 సంవత్సరాల తండ్రి, అతని కొడుకే 24 సంవత్సరాల వ్యక్తి. వీరిద్దరూ కూడా కాల్పులు స్టార్ట్ చేశారు. దాదాపు సాయంత్రం సమయంలో బీచ్ పక్కన ఉన్న ఆర్చర్ పార్కుకు దారితీసేటువంటి ఒక ఫుట్ బ్రిడ్జ్ దగ్గర వారు తుపాకీలతో కాల్పులు స్టార్ట్ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ దాడి జరిగింది. ఈ దాడిలో 16 మంది చనిపోయారు. దీనిలో 10 ఏళ్ల పిల్లాడున్నాడు. 42 మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లోనే 2 పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన. పెద్ద హంతకుడిని పోలీసులు కాల్చి చంపేయగా రెండో హంతకుడు కూడా దొరికాడు. వాడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ సంఘటన ఇస్లామిక్ స్టేట్ ISIL ప్రేరణతో జరిగి ఉండొచ్చు అని చెప్పి ఇది ఒక ఉగ్రవాద దాడిగా వర్గీకరించారు. ఇలా బీచ్లో దాడి జరిగితే ఇక్కడ ఒక రియల్ హీరో గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారు. సిడ్నీలో సదర్లాండ్ ప్రాంతానికి చెందిన 43 సంవత్సరాల ఒక ముస్లిం ఫ్రూట్ షాప్ నడిపేటువంటి యజమాని ఈ బోండీ బీచ్ దాడిలో ఒక నిజమైన హీరోగా ఎదిగాడు. ఎల్ అహ్మద్ అనే వ్యక్తి ఈ దాడిని గమనిస్తూ వెనక నుంచి దొంగచాటుగా వచ్చి తుపాకీతో కాలుస్తున్నటువంటి దాడి చేస్తున్నటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఆయుధాన్ని దూరంగా లాక్కెళ్లి అతన్ని నేలకేసి కొట్టాడు. హనుక్కా పండుగలో దాదాపు 1000 నుంచి 2000 మంది హాజరవుతున్నారు. అలాంటి జనసమూహం మీద దాడులు జరగకుండా చాలామందిని కాపాడిన హీరోగా ఎదిగాడు. గన్ వాడకం తెలియకపోయినా, కాల్పులు జరిపిన అనుభవం లేకపోయినా ఈ ఎల్ అహ్మద్ అనే వ్యక్తి ఆ ఆయుధాన్ని తీసుకుని దాడి చేసిన వ్యక్తి మీదే గురిపెట్టి అతను కుప్పకూలే వరకు కూడా పోరాడాడు. అలా ఒక రియల్ హీరోగా కాపాడడాన్ని బట్టి అనేక మంది ప్రాణాలు దక్కించుకోవడం జరిగింది. అతను సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాడు. అతని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇక మూడో విషయం, మయన్మార్లో క్రిస్మస్లు రద్దు చేశారు అనే విషయం గురించి. అయితే ఇది సగం మాత్రమే నిజం. ఎందుకంటే 2025లో ఈ మయన్మార్ ప్రభుత్వం క్రిస్మస్ వేడుకల మీద పూర్తిగా నిషేధం విధించలేదు. కానీ క్రిస్మస్ వేడుకలన్నీ ప్రీపోన్ అయ్యాయి. ఎందుకు అంటే డిసెంబర్ 28వ తారీఖున అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ ఎన్నికలతో సంఘర్షణ పడకుండా, గొడవలు రాకుండా ఉండడానికి కాచిన్ స్టేట్ టౌన్షిప్లో అంటే మైట్కీనా, పుటావో, తానై అనేటువంటి ప్రాంతాల్లో మాత్రమే వారు జరిపేటువంటి క్రిస్మస్లన్నీ కూడా
డిసెంబర్ 20వ తారీఖుకి ముందునే వాటిని నిర్వహించుకోవాలని అన్ని చర్చిలకి కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ క్యాచిన్ రాష్ట్రంలోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి. వీటిలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్ 28న జరుగుతున్న ఎలక్షన్స్ కోసమే డిసెంబర్ 20 లోపే అన్నీ కూడా క్రిస్మస్ వేడుకలన్నీ నిర్వహించుకోవాలని మిలిటరీ కౌన్సిల్ చర్చిలను ఆదేశించింది. ఎన్నికల్లో ఉన్న ఘర్షణలు నిరోధించడానికి మాత్రమే అని చెప్పి మిలిటరీ కౌన్సిల్ స్పష్టంగా పేర్కొంటుంది. ఇంటర్నెట్ కూడా చాలా వరకు దాన్ని కంట్రోల్ చేశారు. అలాగే సైనిక చట్టం కింద కొన్ని ప్రాంతాల్లో 5 కంటే ఎక్కువ మంది సమావేశాలు కానీ మీటింగ్స్ కానీ పెట్టకూడదని ఆంక్షలు కూడా విధించారు. దీనివల్ల పెద్ద ఎత్తున చర్చిల్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ క్రిస్మస్లు కానీ పండుగలు కానీ అవి కష్టతరంగా మారాయని వాపోతున్నారు. సో ఇది మయన్మార్లో జరుగుతున్న విషయం. ఇక 4వ విషయం, అలహాబాద్ కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు గురించి. మత మార్పిడి కేసులో పోలీసుల యొక్క ప్రవర్తన, ఇలాంటి వాటిని కోర్టు వరకు తీసుకొస్తారా? బైబిల్ పంచడం నేరం కాదు అని చెప్పి వారి చెంపలు పగలగొట్టే ఒక మాటలు కూడా మాట్లాడింది. అలహాబాద్ హైకోర్టు 2 న్యాయమూర్తుల ధర్మాసనం అనేది కేవలం బైబిల్ పంపిణీ చేయడం కానీ క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడం కానీ సువార్త ప్రకటించుకోవడం కానీ అది నేరం కాదు. అలాంటి వాటి గురించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, కోర్టు వరకు తీసుకురావడం ఇది తప్పని పోలీసులకు గట్టిగా హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ మతమార్పిడి నిరోధక చట్టం ప్రకారం బైబిల్ పంపిణీ చేయడం కానీ ప్రచారం చేసుకోవడం కానీ నేరమైతే కాదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఏ ఆధారము లేకుండా ఇలాంటి చర్యలు తీసుకురావడంపై గట్టిగా మండిపడింది. బలవంతమైన మతమార్పిడి లేదా ప్రలోభ పెట్టినట్లు బలవంతం చేసినట్లు ఎక్కడ ఆధారం లేకుండా, పైగా ఏ సాక్షి కూడా లేకుండా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేశారని కోర్టు గట్టిగా అడిగింది. పైగా పోలీసుల నివేదికలో ఎల్ఈడి స్క్రీన్లు అలాగే బైబిల్ను స్వాధీనం చేసుకున్నట్లు మాత్రమే ప్రస్తావించారు. ఈ రెండూ కూడా చట్టవిరుద్ధమైన వస్తువులేమీ కాదు. బైబిల్ పంచినంత మాత్రాన, ఉంచుకున్నంత మాత్రాన, బైబిల్ చదువుతున్నంత మాత్రాన, స్క్రీన్ మీద చెబుతున్నంత మాత్రాన, ఎల్ఈడి స్క్రీన్ దొరికినంత మాత్రాన అవి సాక్ష్యాలు కావు. పైగా ఆధారాలు లేకపోయినా, బాధితుడి ఫిర్యాదు లేకపోయినా కూడా ఇలా చేయడం, అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థనా సమావేశం పెట్టుకుంటున్నప్పుడు వారి ప్రార్థనలోకి అక్రమంగా బలవంతంగా చొరబడిన ఆ చొరబాటుదారులు దాడి చేసిన వారిని కవర్ చేయడానికి ఎలాంటి పనులు చేశారని చెప్పి కోర్టు అబ్జర్వ్ చేసింది. ఇలాంటి పనులు సిగ్గుచేటు, ఇలాంటి పనులే ఇలాంటి చట్టాలను దారి తప్పించేటువంటివి, మిస్యూజ్ చేసేటువంటివని కోర్టు ఖచ్చితంగా నొక్కి చెప్పింది అలహాబాద్ కోర్టు. ఇక 5వ విషయం, నికరాగ్వా అనేటువంటి ఒక దేశం ఉంది. ఈ నికరాగ్వాలో బైబిల్ తీసుకురావడం అనేది నేరం, అక్కడ రద్దు చేయబడింది. క్రైస్తవులపై కొనసాగుతున్న అణిచివేతల్లో భాగంగా ఎవరైతే టూరిస్టులు ఈ దేశంలోకి వస్తారో బైబిళ్లను తీసుకురావడానికి అధికారులు నిషేధించారు. అయితే బైబిల్పై నిషేధించినట్లు ఏ గవర్నమెంట్లు కానీ ఏ జీవోలో కానీ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బైబిల్ నిషేధానికి కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా వివరణ కూడా ఇవ్వలేదు. అయినా సరే ఈ నికరాగ్వా అధికారులు ఈ టూరిస్టులు ఎవరైతే దేశంలోకి వస్తున్నారో బైబిల్ను తీసుకురావడాన్ని కూడా నిషేధించారు. అక్కడ బైబిల్ని మాత్రమే నిషేధించలేదు, వారి సెక్యూరిటీ పర్పస్ ద్వారా బైబిల్ను తీసుకురావడాన్ని నిషేధించారంతే. వాటితో పాటు అనేక రకాలైనటువంటి పుస్తకాలు కానీ, మ్యాగజైన్స్ కానీ, వార్తాపత్రికలు, డ్రోన్స్, కెమెరాసు, ఇలా చాలా విషయాలు వారు నిషేధించారు. అలా నికరాగ్వాలో తీసుకువెళ్లడం అనేది నిషేధించారు. పైగా ప్రభుత్వ అనుకూలమైన సమూహాలు తప్ప ప్రజా ఊరేగింపులు ఎక్కడా కూడా జరగకూడదని వాటిని కూడా నిషేధించారు. అలాని ఇది ఏమి బైబిల్కి ఎగెనెస్ట్ దేశం కాదు. నికరాగ్వా అనేది క్రైస్తవ దేశం, ప్రధాన మతం క్రైస్తవ్యమే. రోమన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు ఎక్కువగా ఉంటారు. గణనీయంగా వారి సంఖ్య పెరుగుతుంది. నికరాగ్వా ప్రభుత్వం మత స్వేచ్ఛను రాజ్యాంగం ద్వారా ప్రోత్సహించినప్పటికీ కూడా ప్రభుత్వానికి, క్యాథలిక్ చర్చ్ వారికి కూడా ఉద్రిక్తతలు పెరిగాయి. వారి మధ్య కొంచెం డీవియేషన్ వచ్చింది. అందుకే ఇటీవల కాలంలో చర్చ్ నాయకులు కానీ, ఆ చర్చ్కు సంబంధించిన వ్యక్తులు కానీ అరెస్టులు, జైలు శిక్షలు వంటివి కూడా జరుగుతున్నాయి. సరిహద్దు క్రాసింగ్ వద్ద ఇలా న్యూస్ పేపర్సు, మ్యాగజైన్స్, ఇలాంటి పుస్తకాలు, డ్రోన్లు, కెమెరాలు, ఇలా చాలా రకాలైనటువంటి కొన్ని నిషేధించబడిన జాబితాలు ఇవ్వబడ్డాయి. అవి సెక్యూరిటీ పర్పస్ ద్వారా ఇవ్వబడ్డాయి. ఇక 6వ విషయం, పాకిస్తాన్లో ఒక క్రైస్తవ పాస్టర్ని టార్గెట్గా చేసిన అతన్ని కాల్చి చంపేశారు. 2025 డిసెంబర్ నెలలో పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న గుజ్రాన్వాలా అనేటువంటి ప్రాంతంలో జరిగిన ఒక దాడిలో కుమ్రాన్ సలామత్ అనేటువంటి పాస్టర్ చనిపోయాడు. అతన్ని కాల్చి చంపేశారు. అతన్నే టార్గెట్గా చేసుకుని హత్యం చేశారు అని చెప్పి హైలైట్ చేశారు. ఈ పాస్టర్ సలామత్ 2 నెలల క్రితం ఇస్లామాబాద్లో కూడా దాడి చేయబడి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. తర్వాత ఇక్కడ చంపేశారు. ఇక తర్వాత 7వది, జాతీయ మైనారిటీల హక్కుల యొక్క కమిషన్ అనేది పాకిస్తాన్లో ఏర్పడడం అనేది ఒక మైలురాయి తీర్పుగా ఉంది. పాకిస్తాన్ పార్లమెంట్లో 2025 డిసెంబర్ 2-3 తారీఖుల్లో జరిగిన ఒక సమావేశంలో జాతీయ మైనారిటీ హక్కుల కమిషన్ బిల్ 2025 అనేదాన్ని ఆమోదించారు. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది దీని గురించే. సకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక చర్య ఇది. దీని ఉద్దేశం ఏంటి అంటే, ముస్లిమేతర వర్గాలు ఎవరైతే ఉన్నారో అంటే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, పార్సీ మొదలైన వారంతా కూడా వారు మైనారిటీస్. అక్కడ
వారిని రక్షించడానికి, ప్రోత్సహించడానికి రాజ్యాంగపరమైన, చట్టపరమైన రక్షణలు అవసరమని చెప్పి వాటిని పర్యవేక్షించడానికి అంకిత భావంతో చట్టబద్ధమైన సంస్థను ఏర్పాటు చేయడమే ఈ బిల్లు యొక్క ఉద్దేశం. నిర్మాణాత్మక అసమానతలు అనేవి, హింసలు అనేవి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదించటం, అలాగే సంస్కరించడానికి కూడా ఒక ముఖ్యమైన సాంకేతంగా పరిగణించబడింది. ఇక 8వ విషయం, యూరోపియన్ పార్లమెంట్ ఈ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి ఒక సమావేశాన్ని కూడా నిర్వహించింది. పెరుగుతున్న ఈ పరిస్థితిని హైలైట్ చేస్తూ యూరోపియన్ పార్లమెంట్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, అలాగే శ్రీలంకతో సహా ఈ సౌత్ ఏషియా దేశాలంతటా కూడా క్రైస్తవ సమాజాలు హింసను ఎదుర్కొంటున్నాయి, వివక్షను ఎదుర్కొంటున్నారు, హింసించబడుతున్నారు, దాడులకి గురవుతున్నారు అని చెప్పి వైలెన్స్ అగైన్స్ట్ క్రిస్టియన్స్ ఇన్ సౌత్ ఏషియా అని చెప్పి ఒక శీర్షికతో జరిగినటువంటి కార్యక్రమం ఇది. 2025 డిసెంబర్ 4వ తారీఖున బ్రెజిల్స్లో జరిగినటువంటి మీటింగ్. వీటిలో ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఎంఈపీలు కానీ, మానవ హక్కుల న్యాయవాదులు కానీ ఈ ప్రాంతంలోని సౌత్ ఏషియాలో క్రైస్తవులపై దాడులు, బెదిరింపులు, అణచివేతలు తీవ్రమవుతున్నాయని చెప్పి ఆ విధానాన్ని హైలైట్ చేశారు. ఎక్కువగా ఇది 4 దేశాల్లో వ్యాపించింది. మొదటగా పాకిస్తాన్. దైవదూషణ చట్టాలుంటాయి. ఈ దైవదూషణ చట్టాల ఆధారంగా వాటిని దుర్వినియోగం చేసి ఇలా అటాకులు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. తర్వాత బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక కూడా. ఈ దేశాల్లో కూడా ఈ ఆరాధించేటువంటి సేవలకు అంతరాయం కలిగించడం, నిఘా పెంచడం, వేధింపులు, ఉద్రిక్తతలు అనేవి పెంచేవారు. ఇక ప్రాముఖ్యంగా భారతదేశంలో కూడా పెరుగుతున్న హిందూ తీవ్రవాదం అనేది చాలా విపరీతంగా పెరిగిపోతుంది. క్రైస్తవులు కానీ, మిషనరీస్ని కానీ లక్ష్యంగా చేసుకుని మత మార్పిడి నిరోధక చట్టాలను ఉపయోగించి అనేకమైన దాడులు కానీ, చర్చిలు ధ్వంసం చేయడం కానీ, యాంటీ కన్వర్షన్ మిస్యూజ్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అంతేకాదు పూర్వీకుల సమాధులు కానీ, చారిత్రక విషయాలు కానీ ధ్వంసం చేసి వారు చరిత్రను కూడా తిరగరాసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి యూరోపియన్ పార్లమెంట్ నిర్ధారించింది. మతపరమైన మైనారిటీల రక్షణ గురించి, దాని విదేశాంగ విధానంలో కేంద్రంగా ఉంచాలి అని చెప్పి యూరోపియన్ పార్లమెంట్ వారు కోరారు. అంతేకాదు ప్రాముఖ్యంగా మత స్వేచ్ఛను గౌరవించడం మీదే వాణిజ్య ప్రయోజనాలు, ట్రాన్స్పోర్షన్స్ అనేవి కండిషన్స్ పెట్టాలి అని, అలా కండిషన్స్తో కూడిన వాణిజ్యం చేయాలి అని వాళ్ళు పిలుపునిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా హింసించబడిన క్రైస్తవులను సమర్థవంతంగా రక్షించడానికి యూరోపియన్ యూనియన్ అనేది బలమైన రాజకీయ ఒత్తిడి, ఆర్థికపరమైన ఒత్తిడిని వినియోగించాలని చెప్పి ఈ కార్యక్రమం తేల్చింది. ఇక 9వ విషయం ఎలన్ మస్క్ గురించి. ఎలన్ మస్క్ ఒక ఎథిస్టుని మనకు తెలుసు. అతను దేవుణ్ణి నమ్మడు, నాస్తికుడిగా ఉండేవాడు. అయితే ఈ యూనివర్స్ మొత్తంలో, విశ్వం మొత్తంలో ఈ మూలం వెనక ఒక అజ్ఞాత శక్తి ఉందని, ఒక సీక్రెట్ పవర్ ఉందని చెప్పి క్రియేటర్ అని దాన్ని పిలుస్తున్నాడు. క్రియేటర్గా అది పరిగణించబడుతుందని తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఎలన్ మస్క్ ఒక ఇంటర్వ్యూలో విశ్వం మూల ఒక పవర్ గురించి మాట్లాడాడు. 2023లో ఒక పాడ్కాస్ట్లో కూడా ఈ యూనివర్సల్ మూల వెనక ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉందని, అది క్రియేటర్ అని నేను నమ్ముతున్నాను అన్నాడు. అలాగే 2024లో ఒక ఇంటర్వ్యూలో కూడా ఐ లుక్ టు ద క్రియేటర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ అద్భుతమైన శక్తి వెనకాల విశ్వాన్ని సృష్టించిన ఒక క్రియేటర్ ఉన్నాడని. ఈ ఎలాన్ మస్క్ ప్రకారం యూనివర్స్లో ఉన్నటువంటి కాంప్లెక్సిటీని, బిగ్ బ్యాంగ్ థియరీ కానీ, ఫైన్ ట్యూన్ కాన్స్టెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక ర్యాండమ్గా జరిగే విషయాలు కాదు, ఒక ఇంటెలిజెంట్ డిజైన్ ద్వారా జరిగింది. ఇది ఒక క్రియేటర్ని, సిమ్యులేషన్ క్రియేటర్ని సూచించేవే అని చెప్పి అతను పేర్కొన్నాడు. అంతేకాదు అతని యొక్క స్పేస్ ఎక్స్ కానీ, న్యూరాలింక్ ప్రాజెక్టుల్లో కూడా అవి కనిపిస్తాయి అని చెప్పి స్పష్టంగా తెలియజేశాడు. మానవాళి మల్టీ ప్లానెట్ స్పీసెస్గా మారాలంటే సృష్టికర్త లక్ష్యాలకు సహకరించాలి అని చెప్పి ఒక క్రియేటర్ అనేటువంటి ఉద్దేశాన్ని, తన విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఈ 9 టాపిక్స్లో, ఈ 9 అంశాల్లో కూడా మీకు ఏది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. అలాగే ఈ విషయాన్ని, ఈ వీడియోని కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా అనేకులకు ఈ వీడియో ప్రమోట్ అవుతుంది, అనేకులు ఎక్కువ మంది విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరలా ఇంకొక వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు సెలవు. దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదలు మీకు తోడై ఉండి బలపరచును గాక. ఆమేన్.